ఉప్పు ఉత్పత్తుల్లో ప్రపంచంలో 3వ స్థానంలో భారతదేశం చేరిందనమాట. అమెరికా, చైనా తర్వాత ఉప్పు ఉత్పత్తులు ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. 1994 భారతదేశంలో ఉప్పు ఉత్పత్తి 19 లక్షల టన్నులే. 1940లోని భారత్లోని ఉప్పు ఉత్పత్తి 19 లక్షల టన్నులు ఉంటే 2023 నాటికి ఇది 3,91,00,000 టన్నులు, అంటే దాదాపుగా 4 కోట్ల టన్నులకు వచ్చిందనమాట. అంటే 1947లోని 19 లక్షల టన్నులు ఉంటే 2020 ప్రస్తుతానికి 4 కోట్ల టన్నులకు పెరిగిందన్నమాట ఉప్పు ఉత్పత్తి. స్వతంత్రం వచ్చే నాటికి దేశీయ అవసరాలకు యునైటెడ్ కింగ్డమ్ నుంచి ఉప్పుని దిగుమతి చేసుకునే వాళ్ళు అనమాట అప్పట్లో. నేడు ఇండియా ఉత్పత్తిని స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా మిగిలిన ఉప్పుని విదేశాలకి ఎగుమతి చేస్తుంది. 2023-24 దాదాపుగా $44 కోట్ల విలువైన 1.50 అంటే 1,50,00,000 టన్నుల ఉప్పును విదేశాలకు పంపింది మన భారతదేశం. $44 కోట్ల విలువైన అనమాట. ప్రపంచ ఉప్పు ఎగుమతిలో మన వాడ సుమారు 10%. 2030 నాటికి విశ్వవ్యాప్త ఉప్పు మార్కెట్ విలువ $4,860 కోట్ల చేరుతుంది అంచనా. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో అంది వచ్చే అవకాశాన్ని మన భారత్ వినియోగించుకోవాలన్నమాట. ఉప్పు అనగానే సాధారణంగా వంటలే గుర్తుకొస్తాయి. అయితే పారిశ్రామికంగానే ఉప్పు వినియోగం పెరుగుతుంది. ఈ క్రమంలో ఇండియా పెద్ద మొత్తంలో విదేశాల ఉప్పును ఎగుమతి చేస్తుంది. అదే సమయంలో సంబంధిత పరిశ్రమ పనిచేస్తున్న వారికి ఇబ్బంది లేకుండా చూడాలన్నమాట. భారత్లో సముద్రం నీరు, ఉప్పు నీటి సరస్సులు, భూగర్భ రాతి నిక్షేపాలు ఉప్పు ఉత్పత్తులు ప్రధానంగా ఉన్నాయన్నమాట. దేశవ్యాప్తంగా సుమారు 7,47,000 ఎకరాలు ఉప్పు సాగు అవుతుంది. వేల సంఖ్యలో ఉత్పత్తిదారులు అన్నమాట. దేశీయ ఉప్పు ఉత్పత్తులు గుజరాత్ 88%తో మొదటి స్థానంలో ఉందన్నమాట. తమిళనాడు 4.7%, రాజస్థాన్ 6.7%తో తర్వాత స్థానంలో ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, గోవా, హిమాచల్ ప్రదేశ్, డామన్ డైవ్లో కూడా ఉప్పు ఉత్పత్తి అవుతుంది. దేశంలో ఏటా మానవ వినియోగానికి సగటున 74 లక్షల టన్నుల ఉత్పత్తి, పారిశ్రామిక వినియోగానికి సుమారు 1,20,00,000 టన్నుల ఉప్పు అవసరం అవుతుందన్నమాట. పారిశ్రామిక పెరిగిన డిమాండ్ చూస్తే చైనా, జపాన్, ఆగ్నేషియా దేశాలకు కూడా మన దేశం ఉప్పును ఎగుమతి చేస్తుంది. మొత్తంగా 100 దేశాలకు మన ఉప్పు ఎగుమతి అవుతుంది. అయోడైజ్డ్ ఉప్పు, రాతి ఉప్పు, హిమాలయన్ పింక్ సాల్ట్ సహజంగా వంటల్లో వాడతారు. అంతేకాకుండా రసాయన, తోలు, గాజు, ప్లాస్టిక్ పరిశ్రమలో కూడాను క్లోరిన్, సోడా యాసిడ్, ప్లాస్టిక్ సోడా తయారీలో కూడా ఉప్పును వినియోగిస్తారు. రహదారులపై మంచును కరిగించడానికి ఉప్పును కూడా ఉపయోగిస్తున్నారు చాలా ప్రాంతంలో. ఈ క్రమంలో శీతల దేశాలకు ఉప్పు ఎగుమతులు అవుతుంది. ఆక్వా పరిశ్రమలో దాని ఉప్పు వినియోగం అధికమైంది. ఆంధ్రప్రదేశ్లోని 974 కిలోమీటర్ తీర ప్రాంతంలో దాదాపుగా 20,000 ఉప్పు కొఠారులు ఉన్నాయన్నమాట. రాష్ట్రంలో ప్రధానంగా నౌపాడ, చెనగంజాము, ఇసుకపల్లి, కాకినాడ, కృష్ణపట్నం తదితర ప్రాంతాలు ఉప్పు ఎగుమతి ఎక్కువగా జరుగుతున్నమాట. ఉప్పు ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్లోని నౌపాడ, చెనగంజాము, ఇసుకపల్లి, కాకినాడ, కృష్ణపట్నం తదితర ప్రాంతాలు ఉప్పు ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుంది. జనవరి నుంచి జూన్ వరకు పంటకాలం ఉంటుందన్నమాట. ఉప్పు పంటకాలం. ఆంధ్రప్రదేశ్ ఉప్పు గిన్నెగా శ్రీకాకుళం జిల్లాను నౌపాడని ప్రసిద్ధి చెందిందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఉప్పు గిన్నెగా శ్రీకాకుళం జిల్లాలో నౌపాడ ప్రసిద్ధి చెందిందన్నమాట. నౌపాడలో ఎక్కువగా ఉప్పు ఉత్పత్తి జరుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ఉప్పు పరిశ్రమ వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఉప్పు కొఠారులు వెళ్ళడానికి సరైన రహదారులు చాలా చోట్ల కనిపించవు. మన ఆంధ్రప్రదేశ్లో 20,000 ఉప్పు కొఠారులు ఉన్నాయి. గుజరాత్లో పోలిస్తే ఏపీలో ఉప్పు సాగు, ఎగుమతులు, యంత్రాల వినియోగం తక్కువ. కూలీలు మండి అండలో శ్రమిస్తుంటారు. వారికి నల్ల కళ్ళద్దాలు సమకూర్చాల్సి ఉన్నా ఎక్కడా అవి అందటం లేదు. మరోవైపు ఎక్కువ సమయం ఉప్పులో ఉండడం వల్ల కార్మికులు చర్మ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు కూడా తలెత్తుతున్నాయన్నమాట. దేశవ్యాప్తంగా వారి ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని, సురక్షితమైన ఉప్పు సాగుకు తగిన శిక్షణ అందించాలని, వేసవిలో కురుస్తున్న అకాల వర్షాల్లో ఉప్పు మండలు పూర్తిగా కరిగిపోయి రైతులు నష్టపోతున్నారని, వరి, మిరప వంటి పంటల మాదిరిగా ఉప్పు సాగుదారులకు నష్టపరిహారం అందించాలని, రాబోయే రోజులు పెరిగే అవసరాలకు అనుగుణంగా ఉప్పు ఉత్పత్తిని ఎగుమతులను ప్రోత్సాహం చేయడంతో పాటు సంబంధిత రైతు కార్మికుల సమస్యల పరిష్కారం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించాలని చెప్తున్నాము. ఉప్పు కార్మికులు అంటే మన ఉప్పు ఉత్పత్తి మన భారతదేశం బాగా సాధించింది, కానీ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రహదారులు ఉండట్లేదు. దాన్ని పరిష్కరించాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.